హాయ్ నేను సతీష్. నామినేషన్లో ఎంత గొడవలు, ఎంత ఫైరు, ఎంత ఫ్రస్ట్రేషన్, ఎన్ని పాయింట్స్, ఎన్ని లాజిక్స్ వచ్చాయి చూసాం. ఇక ఇవాళ జరగబోతున్న టాస్కులు కూడా ఒక 3 టాస్కులు అయితే రేషన్ కోసం. మరి 2 టైములు, ఆరుగురు చొప్పున మెంబర్స్, అలాగే 2 క్లాన్స్, ఆరుగురు చొప్పున ఉన్నారు కనుక నెక్స్ట్ లెవెల్లో జరగబోతుంది. ప్రధానంగా ఇప్పుడు టీమ్స్ కూడా ఎట్లా ఉన్నాయి? నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, నైనిక, సీత, సోనియా. 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలతో కలిపి ఒక టీం ఉంది. అట్లాగే 2 టీంలు ఏంటంటే 4 అబ్బాయిలు ఉన్నారు అక్కడ. అభయ్, నబీల్, ఆదిత్య, మణికంఠ, అలాగే ప్రేరణ, యష్మి ఉన్నారు కదా. నేను నిన్న ఎప్పుడు ఒకటి చెప్పా, ఇప్పుడు 2 క్లాన్స్ ఉన్నాయి కనుక ఎవరిది స్ట్రాంగ్, ఎవరిది వీక్ అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఈక్వల్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే లాస్ట్ వారం కూడా చూసాం మనం ఏదైతే జరిగిందో. వాళ్ళు 6 సభ్యులతో ఉన్న ఒక క్లాన్ 5గురితో ఉన్నది. దానికంటే కేవలం 2 సభ్యులు ఉండే క్లాన్ సక్సెస్ అయింది. ఎక్కువగా 2,45,000 సంపాదించుకున్నారు ప్రైజ్ మనీ టాస్కుల్లో పర్ఫామ్ చేసినట్టుగా. సో ఇక్కడ 4 అమ్మాయిలు ఉన్నారు కనుక తక్కువ అంచనా వేయడానికి వేయలేదు. అట్టగా ఫిజికల్ టాస్కుల్లో ఎఫర్ట్స్ పెట్టలేరేమో. అట్టగా అటువైపు 4 అబ్బాయిలు ఉన్నారు కనుక ఫిజికల్ టాస్కులు అన్నింటిలో వాళ్ళదే డామినేషన్ ఉంటుంది అని అనుకోవడానికి ఉండదు. సో ఎందుకంటే మ్యాన్ పవర్ ఉంటుంది, మజిల్ పవర్ ఉంటుంది, మైండ్ పవర్, మైండ్ గేమ్ ప్లస్ ఫిజికల్ స్ట్రెంత్ అన్నీ ఉంటాయి కనుక సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అన్నట్టుగా ఇక ఈరోజు జరిగే టాస్కుల్లో కూడా నా ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే చెప్పానో అదే జరిగింది. దీనికి సంబంధించి మరి 2 టాస్కుల మధ్య ఎట్లా జరిగాయి, ఏ టాస్క్ జరిగింది, గొడవలు అయితే వేరే లెవెల్లో. మరి ఎవరెవరు గొడవలు జరిగాయి అనేది కూడా చెప్పుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ప్రెజెంట్ నిఖిల్, అభయ్ వీళ్ళిద్దరు కదా ఈ రేషన్ కోసం జరిగిన టఫ్ టాస్క్లు పెట్టినారు. కొన్ని ఫన్నీగా వేరే లెవెల్. హౌస్లో ఏంటి నిన్న 3 టాస్కులు అయితే బిగ్ బాస్ పెట్టాడు. వాటిలో 2 నిఖిల్ టీం గెలిస్తే 1 అభయ్ టీం గెలిచినట్టు నాకున్న సమాచారం. నేను నిన్న చెప్పినట్టుగా ఇంత స్టార్టింగ్లో చెప్పినట్టుగా సో అమ్మాయిలు 4 ఉన్నారు కాబట్టి ఫిజికల్ టాస్కుల్లో వీక్ అవుతారేమో అనుకోవడానికి లేదు అని నేను ఎప్పుడైతే గెస్ట్ చేసి చెప్పినా ఎగ్జాక్ట్గా ఇప్పుడు నాకున్న అప్డేట్స్ ప్రకారం అయితే అదే జరిగింది. 3 2 నిఖిల్ టీం, 4 అమ్మాయిలతో ఉన్న నిఖిల్ టీమే గెలిచింది అనేది సమాచారం. మరి ఏ టాస్క్ ఎలా ఆడారు నైట్ మనకు ప్రోమో కూడా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చిన ప్రోమో, నైట్ ప్రోమో, ఈ ప్రోమోల బట్టి కూడా చూసుకుంటే 1వ టాస్క్ ఏంటంటే మనకు చూపించినట్టుగా ఫొటోస్ని స్టిక్ చేయాలి. పరిగెత్తుకుంటూ వెళ్ళి టక ఏ క్లాన్ తలకి చీఫ్ ఫోటో, ఆ కలర్స్, ఆ బ్యాడ్జెస్ పెట్టినట్టుగా బ్లూ ఏమో నిఖిల్, అలాగే ఆరెంజ్ ఏమో ఆయన పేరెంట్ అభయ్ కనుక సో ఆ క్లాన్స్ చీఫ్స్ అయితే ఫోటోలు పెట్టాలి కదా. ఈ టాస్క్లు ఏంటి, అభయ్ టీం తరఫున నబీలు, అట్లాగే నిఖిల్ టీం తరఫున పృథ్వీ ఆడుతున్నారు. ఈ చూస్తే మరి ఈ ఫొటోస్ పెట్టే టాస్క్లో రచ్చ అయినట్టే క్లియర్గా అర్థమైపోతుంది. కిర్రాక్ సీత సంచాలకురాలకి ఈ టాస్క్ ఉంది. మరి ఆమె నిఖిల్ టీంకి చెందిన సభ్యురాలు. మరి ప్రోమో ప్రకారం చూసినా ఒకరి ఫ్రేమ్ పై పెట్టిన ఫోటోలు మరొకటి లాక్కుంటా ఉన్నారు. ఎందుకంటే అవన్నీ స్ట్రాటజీస్ అప్లై చేస్తారు. నువ్వు ఫస్ట్ నీ క్లాన్ నీ ఫోటో ఫ్రేమ్ పై నీ ఫోటోలు పెట్టుకోవడం స్పీడ్గా పెట్టుకోవాలి. సరే మనకి ఇది అవ్వట్లేదు, వర్కౌట్ కావట్లేదు అంటే పక్కన ఫోటోలు లాక్కోవడం స్ట్రాటజీ ఉంటుంది. ఇక్కడ అసలు గొడవలు అయితే మేము పద్ధతిగా లాభం మొక్క కంటికట్టినట్టు మా ఫోటోలు మేము పెట్టుకుంటే మధ్యలో నువ్వేంది వచ్చి మాది డిస్టర్బ్ చేసావని ఈయన లాగడం, ఆయన లాగడం ఈయన గొడవలు అయితే సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నబీల్ వర్సెస్ పృథ్వీ కుస్తీ బొట్టలేదు పట్టేస్తున్నారు, కింద మీద పడుతున్నారు, గుంజుకుంటున్నారు, మొత్తం ఫోటో ఫ్రేమ్ని పడగొట్టేసే పరిస్థితికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడే సీత నబీల్ ఫోటోలను తీస్తుంటే అడ్డుకోవడం కనిపిస్తుంది. దీనినే అభయ్ అయితే అబ్జెక్ట్ చేస్తా ఉన్నాడు. పృథ్వీ 2 తీశాడు, వీడిని ఆపడం ఏంటి అని సంచాలకురాలు సీతని నిలదీస్తుంది మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ సంచాలకురాలుగా ఉన్న సీత నేను నిఖిల్ క్లాన్ తరఫున ఉన్నాను కదా సో అటువైపు పార్షియాలిటీ చూపిస్తాను అంటే ఖచ్చితంగా మొన్న వారం ఏదైతే యష్మి కోసం హోస్ట్ వచ్చి క్లాస్ తీసుకున్నారో అట్లాగే ఉంటుంది. ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేయరు, ఏదైనా ఫెయిర్గా ఉండాలి. అసలు ఇప్పటికే చాలా మందికి డౌట్ సీత అసలు యాక్చువల్గా ఆ 250 గ్రాముల మరమరాల విషయంలో నిజంగానే మర్చిపోయిందా అంటే మర్చిపోవచ్చు, దాని ఏముంది అనుకునే వాళ్ళు ఉన్నారు. ఏమో చూద్దాం, ముందు ఎప్పుడైనా మర్చిపోయిందా లేకపోతే మర్చిపోయినట్టుగా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నట్టు చెప్పింది అనేది తెలుస్తుంది. బట్ ఇప్పుడు సంచాలకురాలకు కూడా ఇప్పుడు ఆడుతున్నది నబీలే అండ్ పృథ్వీయే కాదు, వీళ్ళిద్దరిని ఆడిస్తున్న సంచాలకురాలుగా ఉన్న సీత కూడా ఈ టాస్క్ ఆడుతున్నట్టు. మరి ఆవిడ ఎట్లా డెసిషన్ తీసుకుంది ఏంటని కూడా చూస్తారు ఆడియన్స్, అన్నీ చూసి చెబుతారు కనుక. అలాగే మరి ఇక్కడ నైట్ ప్రోమో ప్రకారం చూస్తే ఫస్ట్ నబీలే లాగుతున్నట్టు కనిపిస్తుంది. సరే మరి ప్రోమోలో మ్యాజిక్లు, జిమ్మిక్లు, మిక్సింగ్లు అన్నీ ఉంటాయి. వాడు వెనక ముందు వెనక అవన్నీ చూస్తారు. మరి చూద్దాం ఎట్లా ఉంటుంది అంటే ఫైనల్గా నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ టాస్క్లో అభయ్ టీం విన్ అయినట్టే తెలుస్తుంది. కానీ ఆ నైట్ ప్రోమో ప్రకారం చూసుకుంటే ఎవరు అభయ్ టీంవే కొద్దిగా ఫోటోలు ఒక 6 వరకు తక్కువ ఉన్నాయి. ఆ ప్రోమో వరకు 6 ఫోటోలు ఇంక పెట్టాల్సినవి ఉన్నాయి. కానీ ఇటు పృథ్వీ టీంకి సంబంధించి పృథ్వీ ఆడుతున్న టాస్క్లు 7 ఫోటోలు ఇంకా 4 ఫోటోల వరకు ఉంది ఆ ప్రోమో వరకే. కానీ చెప్పే కదా మిక్సింగ్లు జరిగితే లాగడం పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉండే కనుక మరి ఫిజికల్గా గట్టిగా అయ్యింది వీళ్ళిద్దరి మధ్య. సో ఫైనల్గా ఈ టాస్క్ అయితే ఇతను విన్ అయినట్టే తెలుస్తుంది. అలాగే రెండో టాస్క్ ఏంటంటే
వెజిటబుల్స్ టాస్క్ అంట, మణికంఠ సంచాలకు. అలాగే దీంట్లో ఏంటంటే కింద పడుకొని దొర్లుకుంటూ కూరగాయలు తీసుకెళ్ళి చివర్లో వేయాలి. దీనిలో ఒక్కో టీం నుంచి ఇద్దరేసి చెప్పి టాస్క్ ఆడారు. మరి నిఖిల్ టీం నుంచి ఒక మేల్ అండ్ ఫీమేల్ నిఖిల్ అండ్ సోనియా ఆడితే, అట్టగా అటు అభయ్ టీం నుంచి ఆదిత్య అండ్ ప్రేరణ ఆడినట్టు తెలుస్తుంది. ఇలా మంచిది, కొత్త కాంబినేషన్లోనే కనిపిస్తున్నాయి. ఆదిత్య ఫిజికల్ టాస్క్లో ప్రూవ్ చేసుకోవడం ఉంది, ఆపర్చునిటీస్ రాలేదన్నందుకు ఆయనకి. అలాగే ప్రేరణ కూడా వచ్చినప్పటి నుంచి నేను టాస్క్లు బాగా ఆడతా, స్పోర్ట్స్ ప్లేయర్ని, స్పోర్ట్స్ మ్యాన్ అని చెబుతా ఉంది. బట్ ఇంతవరకు ఆవిడకి కూడా మంచి టాస్క్ అంటూ పడలా. బట్ ఇప్పుడైతే మంచిగా ఈ టాస్క్ కూడా వచ్చింది. వాళ్ళు ఆడుకునేదానికి అవకాశం అయితే అందరికీ దక్కినట్టుగా. సో మరి ఈ టాస్క్లో ఏంటంటే నాకున్న అప్డేట్ ప్రకారం నిఖిల్ టీం అంటే నిఖిల్ అండ్ సోనియా గెలిచినట్టు తెలుస్తుంది. మరి టాస్క్ ఎట్లా పెట్టారు ఏంటి, ఇది కూడా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. కూరగాయలు దొర్లించుకుంటూ తీసుకెళ్ళి వేయాలంట. అలాగే ఇంక దీని తర్వాత ఏంటి, ఎప్పటికైతే ఫోటో టాస్క్లో అభయ్ అండ్ ఈ కూరగాయల టాస్క్లో నిఖిల్ కదా. మూడో టాస్క్ బెలూన్ టాస్క్. ఇది అభయ్ నిఖిల్ ఈ టాస్క్ ఆడతారని తెలుస్తా ఉంది. అయితే ఇది బెలూన్ టాస్క్ ఏంటి, ఒకరి శరీరానికి బెలూన్ కట్టుకుని వేరొకరు దాన్ని పగలగొట్టాలి. హౌస్ అంతా కలిగి తిరుగుతూ మరి బార్డర్స్ ఏమైనా పెడతారు, హౌస్లో ఎక్కడికైనా పరిగెత్తా అంటారు, లేదా గార్డెన్ ఏరియాలో ఆడాలంటారు. ఒక సీజన్లో హౌస్ అంతా అన్నారు, ఒక సీజన్లో గార్డెన్ ఏరియా వరకే అన్నారు. సో ఈసారి ఇక్కడ అక్కడ లేదు మొత్తం పరిగెత్తవచ్చు అంటారు, ఏం పెడతారు చూడాలి. అయితే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఒక్కొక్కరు పర్సన్ కాకుండా మొత్తం ఈ ఆరుగురు ఆడుకోవాలి, ఆ ఆరుగురు ఆడుకోవాలి, మొత్తం 12 మంది ఆడాలంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది మొత్తం హౌస్ అంతా కలిగి తిరుగుతూ ఒకరినొక టార్గెట్ చేసుకుంటూ అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఒక టీంకి ఒకరెవరు చిక్కారంటే స్ట్రాటజీస్ ప్రకారం చుట్టూ కమ్మేసి కన్ఫ్యూజ్ చేసేసి బెలూన్ పగలకూడదు. ఇదంతా వేరే లెవెల్లో ఉంటుంది. ఇలాంటి టాస్క్లు మాత్రం మొత్తం ఎంత ఎక్కువ మంది ఆడితే అంత సరదాగా ఉంటుంది, అంత ఫన్నీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఆడియన్స్ మంచి కిక్ వస్తుంది. బట్ అభయ్ నిఖిల్ మాత్రం ఆడినట్టు కొద్దిగా డల్గా ఉంటుందేమో అనిపించింది. ఏముంది 1-1 లెక్క. ఇప్పుడు నేను చూసాను నామినేషన్లు అలా 1-1 వేసుకుంటూ చాలా రచ్చ నడిచింది. కానీ మీ ఇద్దరిలో ఒక నామినేట్ డిసైడ్ చేసుకుంటే నిండా 2 నిమిషాలు కూడా పక్కెళ్ళారు. ఒరే నువ్వు అయ్యావు కదా, ఒరే నేను అవుతారా, అదిరా ఇదిరా అన్నారు. 2 నిమిషాలు కూడా అవ్వలే, ఓకే డిసైడ్ అయిపోయి మజా లేకపోయి, కిక్ రాలేకపోయా. అదే గట్టిగా ఆర్గ్యుమెంట్స్ అయినట్టుగా తెలుగు అందరూ ఒక 12 మంది ఆడితే బాగుండేది నా ఫీలింగ్. 12 మంది కాకపోయినా కనీసం నలుగురు ఆడించినా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. మరి ఒకరిని ఆడించినట్టుగా తెలుసు, మరి చూద్దాం ఎట్లాగా. అయితే ఇదేంటి, ఈ టాస్క్లో కూడా నిఖిల్ టీమే గెలుస్తుందని నాకున్న అప్డేట్. అయితే మొత్తంగా ఈ 3 టాస్కుల్లో 2 నిఖిల్ టీం గెలిస్తే 1 అభయ్ టీం అయితే గెలిచింది. ఈ టాస్కుల్లో భాగంగా సంచాలకుడిగా ఉన్న మణికంఠ, అభయ్ టీంలోని ప్రేరణకు ఒక పెద్ద గొడవ జరిగినట్టు తెలుస్తుంది. మరి ఏంటి లాజిక్స్ ఏంటి, పాయింట్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఆయనకి ఈ ప్రేరణకి ఎటు నేను నామినేషన్లో వీళ్ళిద్దరి మధ్య ఫైర్ రాలేదు, పడలేదు. సో ఆ ఫైర్ ఏదైనా ఉంటే ఇప్పుడు ఇక్కడ మండిపోయి బగబగలు ఆడతారు, ఇద్దరు ఓపెన్ అయిపోతారు, బరస్ట్ అయిపోతారు. అలాగే ఇంకోటి ఏంటి కాంబినేషన్, నిఖిల్ అండ్ యష్మిక కూడా యష్మి గౌడ, ఈ అమ్మాయి పేరు కన్ఫ్యూజ్. సరే, నిఖిల్ వర్సెస్ యష్మి కూడా మరో టాస్క్లో గొడవ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్గా సోనియాకి యష్మికి నిన్న ఆల్రెడీ పెద్ద రచ్చ అయ్యింది. ఆటోమేటిక్గా సోనియా నిఖిల్ ఫ్రెండ్ కనుక అదంతా ఏదో సినిమాలో ఏంటది రేస్ గుర్రంలోనే, రే నా పగంతా నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నట్టుగా ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఆల్రెడీ నిఖిల్ ఎందుకంటే దూరంగా తిరుగుతుంటే దగ్గరికి రావట్లేదు, అసలు అటే తిరుగుతాను, ఆ ఫ్రెండ్షిప్ ఆ బ్యాచ్తోనే సోది కబుర్లని చెప్పుకుంటున్నారని ఇప్పటికే యష్మి ఫీల్ అయ్యింది, బాధపడింది, మనోబలు దెబ్బతిన్నాయి కనుక. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఇద్దరు అపోనెంట్స్ కనుక ఆటోమేటిక్గా ఆ క్యారీయింగ్ అయితే అవుతుంది, వేరే లెవెల్ అయితే జరుగుద్ది. మొత్తానికి మణికంఠ వర్సెస్ ప్రేరణ, నిఖిల్ వర్సెస్ యష్మి రచ్చ అయితే జరగబోతుంది. అయితే ఇంకోటి ఏంటంటే సాడ్ న్యూస్, ప్రేరణ వాళ్ళ భర్తకు సంబంధించిన ఎవరు పెద్ద ఆవిడ చనిపోయారంటే, అందుకు ఆమెను కన్ఫ్యూజన్ రూమ్లోకి పిలిచి బిగ్ బాస్ అయితే చెబుతాడు. అలాగే ఈ టాస్క్లకు సంబంధించి కూడా నిన్న నాకు అప్డేట్స్ వచ్చినా మీతో ఈ లైవ్ ఇదంతా ఉండడం వల్ల వీడియో షేర్ చేయలేకపోయినా, లేదా ఫస్ట్ చెప్దామని. ఇప్పటికీ నేను ఫస్ట్ చెబుతాను అనుకుంటా ఈ మొత్తం ఈ టాస్క్లకు సంబంధించి రిజల్ట్స్తో సైతం 100% నేనే చెబుతాను అనుకుంటా. సో ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి, అలాగే లైక్స్ కూడా చేయండి. మీరు ఎక్కువ లైక్స్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అయితే. అయితే అన్ని బాగానే ఉన్నాయి, ఇక అసలు ట్విస్ట్ అసలు ఫైట్స్ ఎక్కడ స్టార్ట్ అయితే, ఇప్పుడు ఒక టీం గెలిస్తే గెలిచిన టీంకి రేషన్ వస్తుంది, ఓడిపోయిన టీంకి రేషన్ రాదు. లాస్ట్ వీక్ అంతా ఉడకబెట్టిన కూరగాయలు రాగి జావా దాగి బతికారు. సో ఇప్పుడేంటి ఆరుగురు చెప్పిన, అప్పుడు ఇద్దరు ఉంటే సరే ఒక అండర్స్టాండింగ్తోనో ఒకరి మాట ఒకరు జవదాటకూడదు అన్నట్టు వెళ్ళిపోయారు ఒక అండర్స్టాండింగ్తో. ఇప్పుడు ఆరుగురు అందరూ ఒకేలాగా ఉండరు, అందరూ ఒకేలాగా ఆకలి తట్టుకోలేరు, ఉండకపోవచ్చు, షుగర్ అంటారు, కళ్ళు తిరిగి పడతాయి అంటారు, దొంగతనం చేయాల్సిందే అంటారు. మరి ఏం చేస్తారు బిగ్ బాస్ చూడాలి. అలాగే ఇప్పటికి ఏంటి నిఖిల్ టీం ఆల్రెడీ లగ్జరీ దీంట్లో ఉన్నారు కనుక వాళ్ళకి అంత ఫెసిలిటీస్ అయినా వాళ్ళకైతే పర్వాలా. మరి వీళ్ళకి ఏంటి పరిస్థితి, ఇప్పుడు మరి లగ్జరీ టీంలో ఉన్నా సరే వాళ్ళకు కూడా రేషన్ గెలుచుకుంటేనే ఇస్తానంటాడా, లేకపోతే లగ్జరీ ఉన్న వాళ్ళకి మీకు ఇంకేంటి హ్యాపీ బిందాస్ అనుభవించి రాజా అంటాడు. మరి లాస్ట్ వీక్ అలాగే చేశాడు. సో ఎవరు గెలిస్తే వాళ్ళకి రేషన్ అన్నాడు కనుక సో ఇద్దరికి ఫైటింగ్ అయితే ఫుడ్ కోసం ఆరుగురు కనుక కొట్లాట గట్టిగా ఉంటుంది. ఇప్పటికే మనకంటే ఫీల్ అవుతున్నాడు పృథ్వీ
వాడికి మచ్చున్నట్టు ఉంది, లాస్ట్ వీక్ లగ్జరీలో ఉన్నాడు, ఈ వారం లగ్జరీలో ఉన్నాడు, నేనేంటి ఈ కష్టాల కోసం ఈ పోరాడి సంపాదించుకోవడం కోసం అభయ్ టీంలో ఎక్కువ ఏరుకోరు వచ్చాను లేక ఫీల్ అవుతూ ఉన్నాడు. అలాగే సోనియా అండ్ పృథ్వీ వరుస 2 వారాలు లగ్జరీలో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మరి మణికంఠ లాస్ట్ వీకే కొద్దిగా పల్పి ఆరంజన కొట్టండి బిగ్ బాస్ ఆకలితో ఉన్నాను అన్నాడు. ఏవో దొంగతనం చేసినా తినలేక ఉండలేక నానా అవస్థలు పడ్డాడు. మళ్ళీ ఈసారి కూడా అభయ్ టీం మొత్తం ఓడిపోయి రేషన్ కట్ అయిపోయిందంటే మరొక వారం మణికంఠకి ఆకలి కేకలు, ఆకలి కష్టాలు, కన్నీళ్ళు అయితే తప్పవు. సో ఇవి ఇవాళ టాస్క్లు అప్డేట్స్ అన్నీ కలిపి మరి మీకేమనిపిస్తుంది లైక్స్ కొట్టండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటి ఏ కంటెస్టెంట్ మీద? నేను నామినేషన్ వీడియో కూడా ఫుల్ కొద్దిగా లెంతీగా ఉన్నా సరే పర్ఫెక్ట్ పాయింట్ ఒక్కొక్కరు 3 పాయింట్లు చెప్తే ఏ పాయింట్లో ఏ కంటెస్టెంట్ రైటు, ఏ పాయింట్లో ఏ కంటెస్టెంట్ రాంగు, అలా ఫుల్గా డెప్త్ అనలైజ్ అది ఉంటుంది సైకలాజికల్గా. ఆ వీడియో కూడా అప్లోడ్ అయ్యింది కనుక అది చూడండి. దీనికంటే ముందు మార్నింగ్ 6కి వేసిన ఓటింగ్ వీడియో కూడా మిస్ కాకండి. ప్రతి సీజన్లో ప్రతి వీక్ ఎలిమినేషన్ విషయంలో విన్నర్ విషయంలో ఇంతవరకు నా అంచనా ఎప్పుడూ తప్పలేదు, నో డౌట్ పర్ఫెక్ట్ అనాలిసిస్ ఉంటాయి కనుక అవి కూడా చూడండి, లైక్ చేయండి, ఇన్స్టా కూడా ఫాలో అయితే ఎప్పటికప్పుడు మీకు ఫుల్ అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటా.